నినాదం యొక్క ఉద్దేశం ఏంటంటే మరణం అనేది ఒక కామ మాత్రమే. మరణం అనేది ఆఖరి అంశం కాదు, ఆఖరి అంకం కూడా కాదు. మరణానంతరం కూడా జీవితం ఉంది. అదేంటో చెప్పడం కోసమే ఆ మరణానంతరం కూడా జీవించడం ఎలాగో చెప్పడం కోసం మరణించిన జీవించండి అనే కాన్సెప్ట్ మనం ప్రజలు తీసుకెళ్ళాలని ఈ ఉద్యమాన్ని నిర్మించాం. అయితే మీరు అన్నట్టుగా ఈ మరణించిన జీవించండి అంటే అవయవదానం చేసి చిరంజీవులుగా మీరు జీవించండి అని చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేసే క్రమంలో నాకు ప్రేరణగా 8 సంవత్సరాల అబ్బాయి నిలిచాడు నా మనసులో. కారణం ఏంటంటే అబ్బాయి కిడ్నీ లోపంతో చనిపోయాడు. 8 సంవత్సరాల అబ్బాయి భయపెడితే అబ్బాయి కిడ్నీ లోపంతో పుట్టాడు. డయాలసిస్ మీదే ఉన్నాడు. తల్లిదండ్రులకి లేక పుట్టిన సంతానం. నేను వేదనాయకం హాస్పిటల్కి కోయంబత్తూరుకి నా సమస్యను పరిష్కరించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న కిడ్నీ పేషెంట్లు అందరినీ చూశాను. అక్కడున్న పేషెంట్లు అతి పిన్న వయస్కుడైన ఒక అబ్బాయి నా రూమ్ ఎదురుగుండా రూమ్లో ఉన్నాడు.